హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను తాడపత్రిలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, వ్రతం ఉంది స్వామిది అనుకుంటా. కొబ్బరి చెట్లు, సన్సెట్, పక్షులు, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇది టెంపుల్లోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. బ్యాక్ ఎంట్రన్స్ కూడా ఉంది. అక్కడ వాటర్ అయితే ఇప్పుడు ఫ్లో అవ్వటం లేదు. ఇది చూడండి, ఇక్కడ ఉన్నది పార్వతీదేవి టెంపుల్ అనమాట. లోపలికైతే వెళ్ళేసి మనం చూసేద్దాం రండి. చూడండి, నేను వెళ్ళే టైంకి అయితే హారతి అయితే ఇస్తున్నారు. మీరు కూడా చూసేయండి ఎంత మంచిగా అయిందో. ముందు కుంకుమార్చన కూడా చేశారు చూడండి, చాలా బాగుంది కదా అమ్మవారి అలంకరణ. అబ్బా, ఏదైనా టెంపుల్కి వెళ్తే ఆ మనశ్శాంతి వేరండి అసలు. ఇటు సైడ్కి వస్తే ఇదంతా హాఫ్ కన్స్ట్రక్షన్ జరిగింది కదా, అది మళ్ళీ స్టార్ట్ అయితే చేశారు. అక్కడ ఉన్న తాడపత్రి ఎమ్మెల్యే గారు అయితే తన ఓన్ మనీ కొంత, కేంద్రం నుంచి కొంత తెప్పించి అయితే దాన్ని మరీ స్టార్ట్ చేస్తున్నారు. బట్ శివలింగం ఉన్న టెంపుల్ని అయితే డెవలప్ చేయరంట. ఎందుకంటే ఒక కాశీలోని ఇక్కడ మాత్రమే సేమ్ ఫేస్ ఉన్న శివలింగాలు ఉన్నాయన్నమాట. అంటే దక్షిణ ఫేస్ ఉన్న శివలింగం ఉంది అనేసి అయితే చెప్పారు. ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ అనమాట. నాకు లోపలైతే శివలింగాన్ని తీద్దామని అనుకున్నాను. నేనైతే తీసాను కానీ అది అప్లోడ్ చేయొద్దని అయితే చెప్పారు వాళ్ళు, స్ట్రిక్ట్గానే చెప్పారు. అందుకే నేను చేయట్లేదు. ఇక్కడ ఉన్నది జమ్మి చెట్టు, ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయలేదు, చేస్తే ఇంకెలా ఉండిందేదో మరి. ఇప్పటికే చాలా బాగుంది. ఇక్కడ ఒక శివలింగం ఉంది. శివలింగం దగ్గర కుండలన్నీ చాలా పెట్టారనమాట. సైడ్ నుంచి వాటర్ తీసుకొని వచ్చి మనం ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు. అందరూ అలాగే చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్. నేనైతే కుండలో వాటర్ తీసుకొని ప్రదక్షిణాలు చేసేసి అక్కడ ఉన్న నందికి, ఒక స్తంభానికి వినాయకుడు ఉంటాడు, వాళ్ళిద్దరికీ అయిపోయిన తర్వాత శివయ్యకి అయితే అభిషేకం చేసేసాను అక్కడ. నేను ఆ ఫీలింగ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనులేండి. అలాగే పట్టుకుని అభిషేకం తర్వాత నేను అలా చాలాసేపు అయితే కూర్చున్నాను. ఇక్కడ చూడండి, నేను నందికి పోస్తున్నాను. నాకు ఇప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఎంత బాగుందో. ఆల్రెడీ నేను అలా చేశాను, కాకపోతే నాకు ఇక్కడ ఈ టెంపుల్లో చేయడం అనేది చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, కాలభైరవుడు. నెక్స్ట్ ఇక్కడ నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చింతల వెంకటరమణ స్వామి గుడిలో మనకి దర్శనం అవ్వలేదని చెప్పారు కదా, సో అందుకనేసి ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాను. అక్కడ వీడియో తీయలేదు, అందుకనే తీయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.